చాలామంది కార్పొరేటర్లు ఉన్నారు. కానీ అందరు వేరు, హేమ శ్యామల వేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు కొంతమంది ఎమ్మెల్యేలను గుర్తుపట్టరు కానీ తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని గుర్తుపట్టని వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇదంతా సోషల్ మీడియా ప్రభావం? ఓన్లీ సోషల్ మీడియా వరకేనా, లేకపోతే నెక్స్ట్ గ్రౌండ్లో వర్క్ చేసినాం కాబట్టి ఈ గుర్తింపు వచ్చింది అనుకుంటున్నాను? ఇప్పుడు సోషల్ మీడియాలో ఉత్తగా ఫోటోలు అయితే మనం పెట్టాం కదండి రెగ్యులర్గా. ఇప్పుడు నేను సెకండ్ టైం ఎందుకైనా గ్రౌండ్లో వర్క్ చేసినా కాబట్టి సెకండ్ టైం కూడా పార్టీ అవకాశం ఇచ్చింది, ప్రజలు కూడా ఆదరించారు కాబట్టి గెలవగలిగిన. సో గ్రౌండ్లో నా పనితీరు అట్లనే ఉంది, సోషల్ మీడియాలో కూడా నా పనితీరు అట్లనే ఉంది. ఏదైతే సోషల్ మీడియాలో కనిపిస్తుందో 100% గ్రౌండ్లో అది ఉంటుంది. అట్లా ఎంప్లాయీస్ని పెట్టుకుని నడిపిస్తారా? ఎంప్లాయీస్ ఏముండదు, నేనే నా పర్సనల్గానే చూసుకుంటాను. మధ్యలో ఒకళ్ళిద్దరికి అప్పుడు ఎలక్షన్స్ టైంలో నేను ఇవ్వడం జరిగింది, కానీ వాళ్ళతో ఇబ్బంది అయింది నాకు కొద్దిగా. ఫేస్బుక్ అకౌంట్స్ డిలీట్ చేసేయడం లేదంటే హ్యాక్ చేయడం అట్లాంటి సందర్భాలు అయినప్పుడు కొద్దిగా భయమై అప్పటి నుంచి నేనే హ్యాండిల్ చేస్తున్నాను. సో ఎవరికి ఇచ్చేది లేదు. నేను నాకు టైం దొరికినప్పుడు ఫ్రీ టైం చూసుకొని అప్పుడు నేను ఫేస్బుక్ ఆపరేట్ చేయడం, సోషల్ మీడియా ఆపరేట్ చేసుకొని నేను అప్డేట్స్ చూసుకోవడం, అప్డేట్స్ పోస్ట్ చేయడం చేస్తాను. సో నాది మటుకు నేను చూస్తా. అట్లేం లేదు. తెలంగాణలో నాకు ఇంత హైపు ఎందుకు వచ్చిందనంటే ఫస్ట్ 2016 ఎలక్షన్లో ప్రచారాలు అయ్యేటప్పుడే కానివ్వండి, గెలిచిన తర్వాత కానివ్వండి, నేను చెప్పాను కదా 150 డివిజన్లో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. చూడడానికి కొంచెం చిన్న పిల్ల ఉంది అండ్ హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్. అండ్ అప్పుడు గూగుల్ టు గ్రేటర్ అని చెప్పేసి గూగుల్ టు గ్రేటర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో అట్లా నాకు బాగా హైప్ అక్కడే వచ్చింది 2016లో. సో ఒక యంగెస్ట్ కార్పొరేటర్, చిన్న ఏజ్లో కార్పొరేటర్ అయింది, హైయెస్ట్ మెజారిటీ, తన ఆఫీస్ని కూడా వదులుకొని హైయెస్ట్ ఎడ్యుకేషన్ గురించి అబ్రాడ్కి కూడా వదులుకొని వచ్చిందని అప్పటి నుంచే నాకు అంటే ఫేస్ వాల్యూ అనేది బాగా కనిపించింది జనాలలో. సో దానికి నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ నిరంతరం అన్ని వేళలో అందుబాటులో ఉంటున్నాను. అది సోషల్ మీడియాలోనే కానివ్వండి, గ్రౌండ్లో కానివ్వండి, డైరెక్ట్గా కానీ. సో అట్లా నన్ను అందరు రికగ్నైజ్ చేస్తారు. పర్సనల్ లైఫ్ చాలా మిస్ అయ్యారా మేడం? చాలా మిస్ అయ్యాను. నాకు 2016 వరకు ఉన్న ఫ్రెండ్స్, ఆ ముందు వరకు, ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరు ఎక్కడే ఉన్నారో ఏంటో, ఎప్పుడో చాలా రేర్గా కలుస్తుండే నేను. అండ్ 2016 నుంచి ఇప్పుడు దాకా నాకున్న సీనియర్ క్యాడర్ లీడర్స్ వాళ్ళే నాకు ఫ్రెండ్స్ అయిపోయారు, నా ప్రజలే నాకు ఫ్యామిలీ అయిపోయినారు. అండ్ మా ఇంట్లోతో కూడా నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను. పొద్దున్న వెళ్తే ఈవినింగ్ ఎప్పుడో వెళ్ళడం, పడుకోవడం ఉన్న దాంట్లో. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం టైం స్పేర్ చేయడము, అప్పుడప్పుడు ఫ్యామిలీతో బయటికి వెళ్ళడము. అంటే వెళ్తాము బయటికి, కానీ అంత స్టార్టింగ్లో ఉన్నంత ఫ్రీక్వెంట్గా కాదు. కొద్దిగా స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం ఫ్రీగా వదిలేసారు. అంటే ఈమెకి ఎక్కువ ఏం తెలియదు కదా, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది కన్నా ఇంటెన్షన్ వాళ్ళకు ఉండే. తర్వాత ఎప్పుడైతే డేస్, ఇయర్స్, సీనియారిటీ పెరుగుతుందో అప్పుడు వాళ్ళకి ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీ, ఇంకెక్కువ ఏమంటారు ఎక్స్పెక్టేషన్స్ మన మీద ఉండేసరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి ఇంకేం చేయాలా బెటర్గా, రోజు ఇంకెంత బెటర్గా వర్క్ చేయాలా, ఎట్లా ప్రజల్ని రీచ్ అవ్వాలా, ఇంకా ఎంత ఇన్నోవేటివ్గా వాళ్ళని అంటే వాళ్ళ ఇష్యూస్ తెలుసుకొని ఇంకా ఫర్దర్గా ఏం చేయగలుగుతాం అనేది నిరంతరం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడమే జరుగుతుంది. ఫ్యామిలీని మిస్ అవుతున్నా, ఫ్రెండ్స్ని కూడా మిస్ అవుతున్నా. మా ఫ్రెండ్స్ అయితే అప్పుడప్పుడు ఎంత ఏమంటారు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, అంతా కూడా బాధపడుతున్నారు, ఇది దొరకదు, ఇది కలవదు అని చెప్పేసి. సో ఓకే, భవిష్యత్తులో మిమ్మల్ని ఎట్లా చూడొచ్చు అంటే ఇక పార్టీ డిసైడ్ చేస్తుంది. దాన్ని మనము ఇప్పుడే అంటే అసలు రేపు అనే రోజు ఇవాళ రేపు ఉంటుందా అనేది కూడా ఎవరికి క్లారిటీ లేకుండా పోయింది లైఫ్లో. సో డెఫినెట్గా ఫ్యూచర్ బాగుంటుంది. మాకు ఎట్లాగో మహిళా రిజర్వేషన్ 33% వచ్చింది. సో హోప్ఫుల్లీ కష్టపడిన వాళ్ళకి పార్టీ రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తుంది. అని నా ఒక్కదానికే కాదు, పార్టీలో ఉన్న ఎవరికైనా కూడా, కష్టపడిన వాళ్ళు ఎవరైనా కూడా పార్టీ అవకాశాలు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకుపోతుంది అన్న నమ్మకం అయితే మాకుంది. సో ఫ్యూచర్లో ఇన్ కేస్ నన్ను చూడాలనుకుంటే డెఫినెట్గా పార్టీ నాకు అవకాశం ఇస్తుంది అన్న నమ్మకంతో పనిచేస్తుంది. ఇస్తుందా ఇయ్యదా అనే సెకండరీ, కానీ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ప్రజలు మా దగ్గర నుంచి పెట్టుకున్నా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రం నిరంతరం పవర్లో ఉన్నా లేకపోయినా పనిచేస్తాం. ఇప్పుడు కూడా అదే, మేము పవర్లో లేం, బట్ స్టిల్ ప్రజల ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ ఉన్నాం. రేపు పవర్లోకి వచ్చినాక దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలని పనిచేస్తాం. అంటే దీనికి అందరికీ మీ ఫ్యామిలీ, మీ సార్ అందరు సపోర్ట్ ఉన్నారు. ఆ సపోర్ట్ ఉండడం వల్లనే నేను అంత ఫ్రీగా బయటికి. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే పాలిటిక్స్లో అయితే వాళ్ళ హస్బెండ్ లేదంటే వాళ్ళ ఫాదరు లీడ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ నుంచి మా ఫాదర్ సపోర్టే నాకు. ఎంత బ్యాక్ ఎండ్ ఆయన ఉన్నా అల్టిమేట్గా ఆయన నన్నే పుష్ చేస్తారు. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం, కొన్ని సందర్భాలు అఫీషియల్ ప్రోగ్రామ్స్లలోనే కార్పొరేటర్స్ కూర్చుంటారు, బట్ కొన్ని కార్యక్రమాలన్నీ కూడా హస్బెండ్స్ లీడ్ చేయడం కొన్ని సందర్భాలలో. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఐడియా లేక, వాళ్ళకి అంత యాక్సెస్ ఇవ్వలేక అనుకుంటా
కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేసెస్లో అట్లా జరుగుతుంది. కానీ నా దగ్గర అట్లా కాదు. పూర్తిగా మా డాడీ మొత్తం నువ్వే చేయాలా, నేను ఏం చేసేది లేదు, ఏదైనా ఉంటే నీకు సపోర్ట్ ఇస్తా అట్లా దూరం దూరం ఉండి, కానీ నేను వచ్చేది లేదని చెప్పేసి. అండ్ మోరోవర్ మా వాళ్ళు ఉంటే ఎవరైనా ఒక్కళ్ళు ఉండాలి. మళ్ళీ ఈ మాట రావద్దు ఫ్యామిలీ నుంచి అందరా అన్నట్టు తీసుకొస్తున్నారు అన్నట్టు. ఆయన కూడా దూరమే ఉంటారు. ఇప్పుడు ఏదైనా మీటింగ్ అయినంటే ఆయనకు గౌరవం ఇచ్చి అందరూ స్టేజ్ మీదకి రండి అన్న కూర్చొని అంటారు. కానీ ఆయన లేదు, ఆమె పోస్ట్ ఆమెది, రెస్పెక్ట్ ఆమె అక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఉంటాను. ఆయన దూరం నుంచే అన్నీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఫ్యామిలీ సపోర్టు, క్యాడర్ సపోర్టు, మా సీనియర్ లీడర్స్, మహిళలు, లోకల్గా ఉన్న వాళ్ళందరూ. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు పాలిటిక్స్లో. వీళ్ళందరితోని తిరిగిన అట్లా చాలామంది మా డాడీ ఫ్రెండ్సే కానివ్వండి, క్లోజ్ అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కానివ్వండి, మా మహిళా సీనియర్ లీడర్స్, కార్యకర్తలు, డివిజన్లో మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళు నన్ను అంతే వాళ్ళ సొంత ఇంటి బిడ్డలాగానే ట్రీట్ చేస్తారు. సో ఆ ఫ్రీనెస్ నాకు ఉంది కాబట్టి నేను ఫ్రీగా పని చేసుకోగలిగిన. వాళ్ళు కూడా ఏదో అంటే అరే ఈమె చూడు ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అన్న దీనికి తీసుకురారు. ఆ కంఫర్ట్ ఫీలింగ్ నాకు ఇచ్చారు కాబట్టి అంత కంఫర్టబుల్గా పోయినా. అందరూ అరే నా కోడలు అని చెప్తారు మా మహిళలు. మా ఫాదర్ని అన్న అని పిలిస్తే ఇగో మా కోడలు అట్లా సంబోధించుకుంటూ ఒక రిలేషన్ మెయింటైన్ చేసుకుంటా ఉన్న మా లీడర్స్ అందరూ కూడా అంత అదే బాండింగ్తో మేము మంచిగా వర్క్ చేసుకునే అవకాశం ఉంది. మా దగ్గర అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు. ఉన్నా కూడా మేము చదువుకుంటాం. మా ఇంట్లోనే ఇప్పుడు ఏ ఇంట్లో అయినా కూడా చిన్న చిన్న మాట ముచ్చట ఉంటుంది కదా. ఎంత ఇప్పుడు అక్కడ సీనియారిటీ జూనియారిటీ అనేది కూడా కనిపిస్తాయి ఎంత పవర్లో ఉన్నా కూడా. ఇప్పుడు వాళ్ళు చాలామంది అంటారు మేము సీనియర్ పార్టీ ముందు నుంచి ఉన్నామని. నేనేదో ఇప్పుడు పవర్లోకి వచ్చినా అని చెప్పేసి నేను మిమ్మల్ని దాటిపోయేది లేదు. నేను మీ వెనుకనే ఉంటా. మీరు ఏం చెప్తారో చెప్పండి, అదే విధిగా పని చేసుకుంటా. అది మంచా చెడ్డ అది మీరే డిసైడ్. ఎందుకంటే నాకు తెలియదు. మీ నుంచే నేర్చుకొని ముందుకెళ్తా, కానీ సెల్ఫ్గా ఏదో నేను ఇది చేయడం అనేది ఉండదు. అంటే ఓవర్ కంట్రోలింగే కానివ్వండి, అట్లా అథారిటీ చూపించడం అయితే ఉండదు. అందరినీ నేను నార్మల్గానే, ఇప్పుడు వాళ్ళు ఎట్లనో నేను ఎట్లనో వాళ్ళు ఎట్లా, అంతే. ఓకే, చివరిగా మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కానీ తెలంగాణ సమాజాన్ని కానీ ఏమైనా చెప్పాలనుకుంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. అండ్ ముఖ్యంగా ఈరోజు చాలా మంచి రోజు, గురు పౌర్ణమి. సో మా గురువులకి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా. అండ్ మీ న్యూస్ ఛానల్స్ కూడా నేను హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ చెప్తూ అప్రిషియేట్ చేస్తున్నాను. ఎన్నో మంచి విషయాలు ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడం, మంచి మంచి విషయాలు చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకా కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు చాలా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మీ ద్వారా ప్రజలకి అందితే ఇంకా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మధు గారు ఫర్ ఈ ఇంటర్వ్యూ కోసం. చాలా రోజుల నుంచి మనం ఈరోజు అని అనుకుంటాం, బట్ అల్టిమేట్గా ఈరోజు టైం కుదిరింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ అండ్ టైం.